వెల్కమ్. కడపలో కడప ఒంటిమిట్టలో ఒక మాలపిల్లని పిచ్చగొట్టుడు కొట్టి నోట్లో గుడ్డ అదిమి క్రికెట్ బ్యాట్లు స్టిక్లు స్టంప్స్ ఉంటాయి కదా, క్రికెట్ స్టంప్స్, వాటితో కొట్టి నడు రోడ్డు మీద కొట్టారట. ఇప్పుడు ఆ పిల్లోడు చెప్తున్నాడు, వాళ్ళలో అందరూ కూడా డామినెంట్ సొసైటీకి సంబంధించిన వాళ్ళలో కొద్ది జనసేన వ్యక్తున్నాడని చెప్పి ఆ బాధితుడు చెప్తున్నాడు. ఓకే, జనసేనకు సంబంధించిన పార్టీ ఎఫిలియేషన్ ఉంది ఒక అతనికి అని చెప్పి బాధితుడు చెప్పిన సమాచారం ప్రకారం. దీని గురించి మనం చూడబోయే ముందు కడపలో జరిగినటువంటి ఒక మాలపిల్లోడిని దారుణంగా ఒక 5-6 కలిసి కొట్టిన విషయం మనం చూడబోయే ముందు, గతంలో విశాఖపట్నంలో ఒక అమ్మాయి హత్య జరిగింది. ఒక మాదిగ అమ్మాయిని హోటల్కి పిలిపించి ఆ అమ్మాయిని చంపేశారనేటువంటి విశాఖపట్నం అరిలోవాకి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయికి కేసుని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని మన ప్రదీప్ కుమార్, ఇతను ఇంక ఇవన్నీ చేసేది ప్రదీప్ కుమారే కదా, ప్రదీప్ కుమారు నేషనల్ ఎన్సిఎస్సి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ నేషనల్ మెంబర్ ఒక ఉంటే అతనికి ఫోన్ చేశాడు. అతను ఫోన్ చేసి ఇవన్నీ వీడియోలు లింకులు పెట్టి ఈ అమ్మాయిని చంపేశారు హోటల్లో, దీన్ని మీరు కొద్దిగా కేసుని నీరుగారుస్తారేమో నా అనుమానం ఉంది, మీరు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు దీన్ని టేకప్ చేయండి అంటే వాళ్ళు సుమోటోగా టేకప్ చేశారంటే కేసుని. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రదీప్కి వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ యొక్క విశాఖపట్నానికి సంబంధించిన మాదిగ అమ్మాయిని ఎవరైతే చంపేశారో ఆ అమ్మాయి కేసుని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు సుమోటోగా కేసుని స్వీకరించారు. అది మన ఎఫర్ట్ వల్ల, మన ఏడిఎస్ చేసిన ఎఫర్ట్ వల్ల. సో కాబట్టి ఇప్పుడు ఇది ఈ పిల్లోడికి జరిగింది అన్యాయము. అదే ఇంకెక్కడ చూసినా కూడా ఇవే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఆకువీడులో దళితులు మాలల మీద ఆదగాయిస్తూ, పాడేరులో ట్రైబల్స్ యొక్క గుడిని డేట్లు మార్చారు, అక్కడ విశాఖపట్నంలో మాదిగ అమ్మాయిని హోటల్కి పిలిచి చంపించారు. ఇది ఇప్పుడు కొత్త కేసు, మాలవాళ్ళ అబ్బాయిని రోడ్డు మీద పట్టుకొని కొట్టారు. వీటన్నిటిని కూడా మనం ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయంటే, నేను ఎందుకు మీ అందరినీ ఏడిఎస్ ప్లాట్ఫామ్ మీదకి రండి అని అంటున్నానంటే, ఇప్పుడు ఒక జనసేన కార్యకర్త లేదా వైసీపీ కార్యకర్త లేదా టీడీపీ కార్యకర్త అనుకోండి, వాళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పాలిటిక్స్లో, వాళ్ళకి పేరు ఉంది. నేను సమాజంలో ఇతని వైసీపీ కార్యకర్త అంటే కొద్దిగా ఆలోచిస్తారు, ఇతను వైసీపీ కార్యకర్త అంటే ఎందుకు వైసీపీ క్యాడర్ వచ్చింది అతనికి అండగా అని చెప్పి కొద్దిగా ఆలోచిస్తారు. ఇది టీడీపీ కార్యకర్త అంటే కొద్దిగా ఆలోచిస్తారు, టీడీపీ పలుకుబడి ఉందిరా అతనికి, అతని జోలికి వెళ్ళకుండా కొద్దిగా 1 or 2 minutes ఆగుతారు. ఓకే, కొట్టాలనుకునేవాడు నేను కొడతాడు, ఓకే, పొలిటికల్ గొడవలు కూడా ఉంటాయి, వేరే సంగతి. అలాగే జనసేన కార్యకర్త ఆగుతారు. బట్ 90% మంది మన దళిత ప్రజలు రాజకీయాల్లో పాల్గొనరు. వాళ్ళు ఏదో కూలి పని చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలు జీవిస్తూ ఉంటారు, పనులకి వెళ్తూ సంపాదించుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ, వాళ్ళకి రాజకీయ అఫిలియేషన్ ఉండదు, వీళ్ళు ఓటేస్తారు అంతే. వాళ్ళని ఈజీగా దాడి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులకి రాజకీయ అన్నుంది అని వాళ్ళ మీద దాడి చేయటం కొద్దిగా ఆలోచిస్తున్నారు. వీళ్ళకి అండ లేదు, వీళ్ళకి మనం ఏడేసి పెట్టాము. ఓకే, ఈ పొలిటికల్ అఫిలియేషన్ లేకుండా కామన్ మ్యాన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వీళ్ళకి ఏడిఎస్ ఉంది వెనక పక్కన అని కొద్దిగా ఆలోచించే విధంగా చేయాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మన నెట్వర్క్ కలపాలి, రాష్ట్ర వ్యాప్తంగా మన టీం ఉండాలి. ఇప్పటికి 2000 మంది జాయిన్ అయ్యారు రకరకాల గ్రూపుల్లో. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ 2000 మంది నాకు మెయిల్ పెట్టిన వాళ్ళు ఒక 200 మంది మెయిల్ పెట్టారు. వాళ్ళందరిని తీసుకొచ్చి నేను గ్రూపుల్లో పడేసి వాళ్ళకి అడ్మిన్ ఇస్తే వాళ్ళు యాడ్ చేసుకుంటూ 2000 మందిని చేశారు. అంటే అంత ఉధృతంగా ఈ యొక్క ఏడిఎస్ ముందుకు తీసుకెళ్తున్నారు మీరు. సో we need to protect these marginalized ఎస్సీ కమ్యూనిటీ, దళిత కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీస్, వీళ్ళందరినీ కూడా మనం రక్షించడానికి ఏడిఎస్ అనేది ఒక నెట్వర్క్ ఉండాలి. సో దయచేసి అందరూ కూడా ఏడిఎస్ నెట్వర్క్లోకి రండి. మీకు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉండుండొచ్చు, దళిత అసోసియేషన్ ఉండుండొచ్చు, లేదంటే పాస్టర్ల అసోసియేషన్ ఉండుండొచ్చు, మీరు ఆల్రెడీ మెంబర్స్ అయి ఉండొచ్చు. దాన్ని ఎఫిలియేట్ చేయండి. దాన్ని ఏమి మీరు డిస్మాంటిల్ చేయకుండా మీకు లోకల్గా ఉన్న చిన్న గ్రూప్ని మన ఏడిఎస్కి ఎఫిలియేట్ చేయండి. అప్పుడు నెట్వర్క్ వచ్చేసింది. మీరు కూడా ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు ఒక చిన్న సంస్థ పెట్టుంటారు,
ఆ సంస్థని మీరు ఇండిపెండెంట్గా నెట్వర్క్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని మన ఏడిఎస్ కిందకి తీసుకొస్తే నెట్వర్క్లోకి వచ్చేస్తారు మీరు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉండేది మనకి. సో దయచేసి మీరందరూ కూడా ఏడిఎస్లోకి రావాలని ఆల్రెడీ మీ యొక్క సంస్థల ప్రెసిడెంట్లు, పాస్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్లు, లోకల్గా ఉన్నటువంటి దళిత సంఘాల ప్రెసిడెంట్లు మీరందరూ కూడా మన యొక్క ఏడిఎస్ నెట్వర్క్లోకి రావాలని మిమ్మల్ని కోరుతున్నా. సరే, ఇది ఇతని సంగతి చూద్దాం. ఇది ఇతనేంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ పిల్లోడి సంగతి ఏంటంటే ఇతన్ని ఎందుకు కొట్టారో కూడా తెలియదట అతనికి. ఇతన్ని ఎవడో పిలిచాడట, ఫ్రెండ్ పిలిచాడట. ఇప్పుడు అక్కడ అమ్మాయి విశాఖపట్నంలో అమ్మాయిని హోటల్కి పిలిచింది ఎవరు? ఫ్రెండ్ అర్ధరాత్రి 9 గంటలకు విశాఖపట్నం రమ్మంటే, సారీ హోటల్కి రమ్మంటే అరిలోకి అమ్మాయి హోటల్కి వెళ్ళింది. అక్కడ కెమెరాలు పక్కకి తిప్పి పిచ్చగొట్టుకు కొట్టారు అమ్మాయిని, చనిపోయింది అమ్మాయి హాస్పిటల్లో. ఇప్పుడు ఇదే సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడ. ఎవడో ఫ్రెండ్ అట, ఆడు పిలిచాడట, నువ్వు అర్జెంటుగా రారా నీతో పని ఉందని. వాడు నేను రాను, నాకు పని ఉందన్నాడట. లేదు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నాకు ఏదో దుప్పటి దొరకట్లేదు, ఏది బెడ్ కావాలి ఏదో అన్నాడట ఆ పిల్లోడు. అంటే నీ అవసరాన్ని బట్టి నువ్వు రారా అని ఫోర్స్ చేస్తే వాడు పాపం అర్ధరాత్రి వచ్చాడంటే అర్థం ఏంటి? నీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చాడని కదా. ఇది ఈ కుర్రోళ్ళు ఈ ద్రోహం ఏందో తెలియదు. ఓకే, ఇప్పుడు నేను ఎవరినో ఫోన్ చేసి నేను కష్టాల్లో ఉన్నాను, నువ్వు రారా నాకు హెల్ప్ చేయాలని ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆడు వచ్చాడంటే అర్థం ఏంటి? నా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చాడని కదా. ఆయన పట్టుకొని కొట్టడం అంటే అది ద్రోహం కదా, ఫ్రెండ్షిప్ ద్రోహం కదా. ఇది వీళ్ళు చేసిన పని, ఇది ఈ పిల్లోడికి చేసింది. ఒకసారి వినండి ఏం జరిగిందో. అసలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఒంటిమిట్ట మండలానికి చెందిన ఈరి హర్షవర్ధన్ ఆలియాస్ నానిపై హరిత హోటల్ సమీపంలో 8 మంది వ్యక్తులు దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని 8 మంది కలిసి కొట్టారట పిల్లోడిని. కడపలో 8 మందిని కలిసి కొట్టారు ఒక మాల పిల్లోడిని ఒంటిమిట్టలో. సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సమాచారం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం హరిజనవాడకు చెందినటువంటి ఒక దళిత యువకుడి పైన అమానుషంగా అవమానకరంగా నిన్న రాత్రి జరిగిన దాడిలో అగ్రవర్ణాల వారు చేసినటువంటి దాడిలో విపరీతమైనటువంటి దెబ్బలు తగిలి ఈరోజు లేవలేక ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి యువకుడిని అడిగి మరికొన్ని విషయాలు మనం అసలు ఏం జరిగింది, ఎవరు కొట్టారు, ఎంతమంది దాడి చేశారు, దాడికి గల కారణాలు ఏమిటనే విషయాన్ని ఈరోజు మన ముందున్న బాధితుడిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? మళ్ళీ అని అతను నన్ను పిలిచినాడు, మీతో మాట్లాడాలి రాలని చెప్పి పిలిచినాడు. సరే అని చెప్పి నేను పోయిన వెంటనే అతను చిక్కిన మాలనా కొడక అని చెప్పి నన్ను మెడపట్టేసుకున్నాడు. మాలనా కొడక అని చెప్పి వేసుకుంటేనే దాని వెనక 4-5 మంది నా మీదకి. అది పోగానే ఒక పెద్ద బూత్, అది ఏంది వాళ్ళ దృష్టిలో పెద్ద బూత్ ఏంది? మాలనా కొడక అంటాం, పెద్ద బూతు. ఓకే, అది మీ గర్వం. మాలనా కొడక అనేది బూత్ వాళ్ళకి. ఎవడో చెప్పింది కుల వివక్ష పోయిందని దేశంలో? ఎవరు ఊరికే పెద్ద సాంఘిక సంస్కర్తలు పెద్ద వాళ్ళు వచ్చి మనం మతాలుగా యునైట్ అవ్వాలి, మతపరంగా యునైట్ అవ్వాలి, మనందరం ఒకటే, అందరూ సమానమే. ఆ కొట్టినోడు హిందూ, కొట్టించుకున్నవాడు హిందూ, తన్నుకున్నవాడు హిందూ, మాలనా కొడుకని తిట్టినోడు హిందూ, వీళ్ళందరూ హిందువులే. సో ఎక్కడుంది మా కుల వివక్ష ఆడిపోయింది. సో అందుకనే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ రిలీజియన్ ఆస్పెక్ట్. వీళ్ళు మనోళ్ళు ఏదో రిలీజియన్ ఆస్పెక్ట్లో మనందరం ఒకటి అవ్వాలి అది ఇది అంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ రిలీజియన్ ఆస్పెక్ట్. స్టిల్ దెర్ ఈజ్ అప్రెషన్, క్యాస్ట్ అప్రెషన్. కులధాడి అనేది ఇప్పటికీ ఉన్నప్పుడు కులాలు పెట్టి తిడుతూ కులాలని మాలనా కొడుకు అది ఇది అని చెప్పి తిడుతూ మతాలుగా యునైట్ అవ్వటం కుదరదు ఇక్కడ. ఇది ఎంత మా కుల పోరాటం ఇది. మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు బడుగు బలిగిన వర్గాల మీద ఇంకా దాడి జరుగుతుందంటే నీకు ఎంతకన్నా నిదర్శనం లేదు. ఓకే, 4-5 మంది నా మీదకి, నేను క్లినిక్ తిరిగానే నా మెడపట్టేసుకుని 5 మంది నన్ను కింద పడేసి, ఒకరు గుండెల పైన, ఒకరు బ్యాట్లో క్రికెట్ బ్యాట్తో కొట్టినారు కాళ్ళకి, నడుముకి. అట్లా ఒక 5-6 మంది ఊపిరాడకుండా అట్లా గుడ్డ నోట్లో పెట్టేసి నన్ను ముసుకేసి కొట్టినారు. అసలు ఊపిరాలు ఆరిస్తే సంపేస్తారా నా కొడుకు అని చెప్పి మాలనా కొడుక లంచా కొడుక అని తిడతా వాళ్ళ పాటి వాళ్ళు నన్ను తాగి కొట్టేసి నా ముక్కులోంచి రక్తం అంతా వస్తుంది. అట్లే వాళ్ళకి ఎట్లుందో తెలియకుండా నన్ను కొట్టేసి నా పాటికి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. సో దీనికి గొడవ జరగడానికి ముందు పాత కక్షలు మధ్య ఏమైనా జరిగిందా? పాత కక్షలు ఏం లేవు, కానీ వాళ్ళు ఎందుకు కొట్టినారో నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, వాళ్ళు ఎటువంటి నాకు తెలియదు. కానీ వాళ్ళలో ఒక అతను నన్ను పిలిపించి నీతో మాట్లాడాలి రా అని చెప్పి పిలిపించి, నేను పోయినాక ఏం రా మాలనా కొడుకు అని చెప్పి నన్ను ఇది చేసి, నన్ను పోయినాక మాట అని చెప్పేసి నా మెడపట్టి వేసి నన్ను తల నుంచి కింద పడేసి ఎక్కి కూర్చొని కొట్టినారు 4-5 మంది కలిసి. కొట్టిన వ్యక్తులు ఎవరు? రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు? రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ తండ్రి వాళ్ళు కూడా రాజకీయ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అతను కూడా నన్ను పిలిపించిన అతను కూడా ఇంత ముందుగా జనసేన పార్టీ దాంట్లో ఉన్నాడు. ఎవరు అతని పేరు? మళ్ళీ కట్ట మళ్ళీ.
అదే ఎవరో కట్టమల్లి అంటే అతను జనసేనకు సంబంధం ఉంది అని బాధితుడు డైరెక్ట్గా బాధితుడు చెప్పింది. సరే చాలా వీడియో చాలా ఉంది, అది మొత్తం అవసరం లేదు, జస్ట్ మీకు నక్షలు వినిపించిన. ఆ పిల్లోని పిలిపించారు, ఫ్రెండ్ పిలిచాడు, జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడట. నేను వేరే ఛానల్లో చూసాను టీడీపీ వాళ్ళు ఉన్నారని. అది టీడీపీ వాళ్ళు ఉన్నారా, జనసేన ఉన్నారా, ఏదైనా సరే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ పట్టుకొని రోడ్డు మీద అతన్ని నోట్లో గుడ్డ కుట్టి క్రికెట్ కర్రలు బ్యాట్లు పెట్టి కొట్టారు, అతన్ని కొట్టారు. ఓకే, ఇక్కడ మా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఈ యొక్క వీడియో ప్రకారం ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఆల్రెడీ మరి అక్కడ కుక్కలను వదిలేరట పోలీస్ స్టేషన్లో. అంటే మరి ఆ పోలీస్ స్టేషన్ కాపలాగా కుక్కలను వదులుతారనుకుంటా నైటు, మరి అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు. సో వీళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ కుక్కలను వదిలేరు, ఇక లోపలికి రానివ్వరు, మీరు లోపలికి రావద్దు అన్నారట. ఇదేంటంటే 24/7 సర్వీస్ కదా పోలీస్ స్టేషన్ అనేది. ఓకే, ఒక అమ్మాయి ఎవరన్నా బాధితురాలు ఎవరన్నా ఇప్పుడు ఆడపిల్లలకి అఘాయిత్యాలు అవి జరుగుతూ ఉంటాయి అర్ధరాత్రి, ఆ అమ్మాయి పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే కుక్కలను వదిలితే ఎట్లా? కానిస్టేబుల్ కదా ఉండాలి పోలీస్ స్టేషన్లో. సరే అక్కడ కుక్కలను వదిలేరని చెప్పారట వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు. వాళ్ళు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం గేట్ వేసి ఉందండి, ఏమంటే మా అవును కొట్టారు, మేము పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలంటే ఇది నైట్ అయిపోయింది ఆల్రెడీ, కుక్కలను వదిలేరు ఆల్రెడీ, ఇంకెవరు లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పారట పోలీస్ స్టేషన్లో. అదే నాకు పెద్ద ఆశ్చర్యం వేసింది. పోలీస్ స్టేషన్ బ్లాక్ చేయడం ఏంటి? 24/7 సర్వీస్ సెంటర్ కదా అది. ఓకే సార్, అదే మెయిన్ గవర్నమెంట్కి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అగైన్ మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలమైనటువంటి వ్యక్తులు వెనుకున్నారు, కొట్టారు. ఇక వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు 100% పెట్టాలి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి, 8 మందిని అరెస్ట్ చేయండి. ఇది ఒక క్లియర్ సంకేతం పోవాలి, ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదని. ఎందుకు దాడి జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళంతా కుర్రోళ్ళు కొట్లాడుకు వచ్చినప్పుడు కుర్రోళ్ళు ఓకే, వెనకేదో బ్యాక్గ్రౌండ్ ఉండేది, డైరెక్ట్గా వచ్చి కొట్టరు. ఓకే, అదే చెప్తున్నాం మేమనేది ఏంటంటే గతంలో సుప్రీంకోర్టులు వీళ్ళు కూడా కోర్టు జడ్జిమెంట్లు ఇదే ఏంటంటే సోషల్ మీడియా నేరేషన్లోకి వచ్చి జడ్జిమెంట్లు వస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది. అది ఏంది సోషల్ మీడియా నేరేషన్లోకి వచ్చి ఫేక్ కేసులు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ కేసులు అనగానే కోర్టులో జడ్జిమెంట్లు ఇస్తున్నారు. ఏమని ఫేక్ కేసులు పెడుతున్నారు, కులం పెట్టి తిడితేనే మీకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని. కులం పెట్టి తిట్టకపోయినా సరే వెనకున్న వాడు పలానా కులస్తుడని వాడు ముందు తెలిసి దాన్ని చిన్న చూపుగా భావించి కులమోడే కదని చెప్పి పెచ్చగొట్టకూడదు, అది కుల వివక్ష కాదా? కోర్టు జడ్జిమెంట్లు ఏమిస్తున్నారు? అదే కోర్టు జడ్జిమెంట్లు ఏమిస్తున్నారు? అదే చెప్తాను. ఈ సోషల్ మీడియా నరేషన్లోకి ఇవన్నీ మాకు అన్యాయం జరుగుతుంది కోర్టు జడ్జిమెంట్లలో కూడా. అందుకని కులం పెట్టి తిడితేనే కుల వివక్ష కాదండి, పలానా కులపోడని తెలిసి వాడికి ఎండ ఉండదు, వాడు తక్కువ కులపోడని చెప్పి మనసులో అనుకుని కొట్టిన కుల వివక్ష. అందుకే ఎస్సీ ఎస్టీ కేసులు ప్రతిదానికి ఎస్సీని కదిలిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. అందుకే ఓకే, చర్చికి వెళ్తేనే క్రిస్టియన్ కాదు, కోర్టులు జడ్జిమెంట్లు వస్తున్నాయి. ఏమని నువ్వు చర్చికి వెళ్ళినా మనం క్రిస్టియన్వే కదా, లేకపోతే ఎందుకు పోయినావు చర్చికి? ఓకే, గర్ల్ ఫ్రెండ్ కోసం పోయాడేమో. ఎంత గతంలో జడ్జిలు ఇలా ఆలోచించేవాళ్ళు. అవునా, చర్చికి వెళ్ళాడంటే గర్ల్ ఫ్రెండ్ కోసం పోయాడో, లేదంటే వాడు చల్లగుందని పోయాడో, లేదా సాయంత్రానికి వాడి దగ్గర డబ్బులు లేక భోజనం పెడతారు, ఆ చర్చ్ అయిపోయిన తర్వాత ప్రేమ విందని పెడతారు, దానికోసం పోయాడేమో, లేదంటే వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తానని పోయారేమో. రకరకాల కారణాలు ఉంటాయి చర్చికి పోవడానికి. చర్చి పోయినంత మతం మారుతుందా అని గతంలో వచ్చిన జడ్జిమెంట్లు. ఇప్పుడు అలా కాదు, నువ్వు క్రిస్టియన్ కాదు చర్చికి ఎందుకు పోయినావు, క్రిస్టియన్ కాదు బైబిల్ ఎందుకు పెట్టుకున్నావు, క్రిస్టియన్ కాదు వాళ్ళిద్దరు చర్చికి వెళ్తారు, వాళ్ళతో నువ్వు ఎందుకున్నావు, నువ్వు క్రిస్టియన్ అయితే కదా వాళ్ళతో ఉండేది. ఇలాంటి జడ్జిమెంట్లు వస్తున్నాయి. మొత్తం మార్చేశారు, సమాజాన్ని మొత్తం మార్చేశారు వీళ్ళు. ఓకే, సో అది మనం చేయగలిగింది అది. సో అదే వీళ్ళకి కొద్దిగా ఈ కామన్ మ్యాన్కి అండలేదు. ఇప్పుడు కామన్ మ్యాన్కి అండలేదు, పొలిటికల్ పార్టీలకి అండ ఉండద్ది, వీళ్ళకి అండలేదు. వీళ్ళకి అండ ఉండాలంటే ఏం చేయాలి? మన ఏడిఎస్ ఉండాలి వెనక పక్క. అరే వీళ్ళకి వెనక పక్క ఏడిఎస్ ఉంది అనేటువంటి ఒక భావన మనం క్రియేట్ చేయాలి. సో కాబట్టి వీళ్ళందరినీ కామన్ పీపుల్ మొత్తం మన ఏడిఎస్ కిందకి తీసుకురావాలంటే మీరు ఎక్కడెక్కడెక్కడైతే ఇండిపెండెంట్గా పనిచేస్తున్న దళిత సంఘాలు, పాస్టల్ సంఘాలు, మీరందరూ దయచేసి ఏడిఎస్ ప్లాట్ఫామ్ కిందకి రండి. ఇప్పటికి ఒక 2,000 మంది వచ్చారు, 2 లక్షల మందిని తీసుకురావాలి మన యొక్క ప్లాట్ఫామ్ మీదకి. అది మన టార్గెట్. థ్యాంక్ యూ, నమస్కారం.